రాజానగరం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని స్థానిక శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. రాజానగరం మండలం లాలాచెరువు హెచ్పి కాలనీ నందు సోమవారం పల్లెబాట కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకు హౌసింగ్ బోర్డు ప్రజలు నీరాజనాలు పలికారు. అనంతరం బలరామకృష్ణ జనవాణి నిర్వహించి బాధితుల నుంచి అర్జీలను స్వీకరించారు. కొన్ని సమస్యలను వెంటనే పరిష్కరించారు. మరో కొన్ని పెద్ద సమస్యలను త్వరగా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బలరామకృష్ణ మాట్లాడుతూ ఇంటి పన్నుల వ్యత్యాసాలు, చిల్డ్రన్ పార్క్ నందు ఎంట్రీ ఫీజులు, కుక్కలు, కోతుల బెడద సమస్య, త్రాగునీరు, రేషన్ కార్డులు, డోక్రా మహిళల సమస్య, రజకులకు కమిటీ హాల్, ముస్లింలకు సాధికాన, శ్మశాన వాటిక, కృష్ణుడి గుడి ఎన్ఆర్జీఎస్ పనులు, రోడ్లు, డ్రైనేజీలు, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి పలు రకాల సమస్యలపై ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించడం జరిగిందని తెలిపారు. 10 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం ప్రతి ఒక్కరూ చూస్తున్నారన్నారు. గ్రామంలో త్రాగునీటికి ఇబ్బందులు పడుతున్న గ్రామాల్లో రక్షిత మంచినీటిని అందించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ రామలింగేశ్వరరావు, సివిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అలీ, స్పెషల్ ఆఫీసర్ షర్మిల, వాటర్ సప్లై ఈఈ వెంకటేష్, సెక్రటరీ మురళి, జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జనవాణి కార్యక్రమం అడిషనల్ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ వారు, సంబంధిత అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కలిసి ఈ జనవాణి కార్యక్రమానికి మనం ఏర్పాటు చేసుకున్నాం. భారీ ఎత్తున ఇక్కడికి అర్జీలు వచ్చినాయి. ఇందులో ముఖ్యంగా అర్జీలు వచ్చిన వాటిల్లో చూస్తే హౌసింగ్ కార్పొరేషన్లో విలీనం అయిన తర్వాత ఈ యొక్క ట్యాక్సుల్లో వ్యత్యాసం ఉంది. ఒక రకమైనటువంటి ఇంటికి 2 రకాలుగా ట్యాక్స్ వేశారు అని చెప్పి చాలామంది అర్జీలు ఇవ్వడం జరిగింది. ఇది మున్సిపల్ కమిషనర్ గారి దృష్టి తీసుకుని వెళ్ళి మళ్ళీ ఒక్కసారి హౌసులన్నీ కూడా దాన్ని రీఎస్టిమేట్ చేసి ట్యాక్స్లన్నీ కూడా సరిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా చూస్తే కొత్తగా ఇక్కడ చిల్డ్రన్ పార్క్ అనేది ఒకటి ఓపెన్ చేసాం. దానికి ఆధునిక యంత్రాలు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంటు అంతా పెట్టి చాలా సుందరంగా కూడా తయారు చేసి ఓపెన్ చేయడం జరిగింది. దానికి కార్పొరేషన్ అధికారులు మెయింటెనెన్స్ నిమిత్తం ఎంట్రీ ఫీజు అనేది పెట్టడం జరిగింది. దానివల్ల ఆ ఎంట్రీ ఫీజు చెల్లించడానికి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా కూడా అర్జీలు వచ్చినాయి. ఆ ఎంట్రీ ఫీజుని రద్దు చేయమని ఎక్కువ అర్జీలు రావడంతో ఇది కూడా మున్సిపల్ కమిషనర్ గారు దృష్టిలో పెట్టి ఆ ఎంట్రీ ఫీజును కూడా మేము రద్దు చేస్తాం. అదేవిధంగా ఈ యొక్క హౌసింగ్ బోర్డు కాలనీలో కూతురు కుక్కల బెడత ఎక్కువగా ఉంది. గతంలో కూడా నేను చెప్పినప్పుడు కొన్ని కూతుల్ని కొన్ని కుక్కల్ని కూడా ఇక్కడి నుంచి తరలించారు. కానీ మళ్ళీ బయట నుంచి కూతులు తీసుకొచ్చి ఇక్కడ వదిలేయడం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి మా దృష్టి తీసుకొచ్చారు. త్వరలో వాటికి కూడా పరిష్కార దిశగా ఆలోచించి మరిన్ని కూతుల్ని తీసుకెళ్ళి ఆ ఫారెస్ట్లో మనం ట్రాన్స్పోర్ట్ చేసి పంపించే పనిలో ఉంటాం. అదేవిధంగా చూస్తే వేసవిని దృష్టిలో పెట్టుకుని ఈ హౌసింగ్ బోర్డులో ఫస్ట్ నుండి కూడా మొట్టమొదటి నుండి కూడా తాగునీటి సమస్య ఎక్కువ ఉంది. ఆ తాగునీటి సమస్యని కమిషనర్ గారి దృష్టికి పెట్టుకెళ్తే మంచినీరుని ఒక తాగునీటిని సక్రమంగా అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. 6,29,00,000 రూపాయలతో మన ఇక్కడ హౌసింగ్ బోర్డుని తాగునీటి సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తున్నాం. అలాగే ముఖ్యమైనటువంటి ఒక మెయిన్ రోడ్ ఏదైతే ఉందో 1,79,00,000తో మనం ఆ రోడ్ని కూడా పూర్తి చేస్తాం. అలాగే కొన్ని డ్రైన్స్ కూడా కొంత మన గ్రాంట్ అయినాయి ఆల్రెడీ, ఇవన్నీ కూడా టెండర్ దశలో ఉన్నాయి. త్వరలో డ్రైన్స్ కూడా పూర్తి చేస్తాం. ముఖ్యంగా ఇక్కడ ప్రజలు చూసినట్లయితే రేషన్ కార్డు సమస్య ఎక్కువ మా దృష్టికి వచ్చింది. ఈ రేషన్ కార్డులు అనేది కూడా ఆల్రెడీ పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కూడా తెలియజేశారు. మే నెలలో అందరికీ రేషన్ కార్డులకు కొత్త రేషన్ కార్డులు ఇస్తాము. రేషన్ కార్డులో అమెండ్మెంట్స్ కూడా మేము అవకాశం ఇస్తాము. ఆ టైంలో అందరూ చేసుకోవాల్సిందిగా వాళ్ళు ఒక నోట్ను కూడా రిలీజ్ చేశారు. కాబట్టి రేషన్ కార్డు సమస్య అనేది కూడా త్వరలో తీరనుంది. అదేవిధంగా చూస్తే ఈ పెన్షన్లు ఏదైతే ఉన్నాయో విడో పెన్షన్లు
ఏదైతే వీళ్ళ స్పౌస్ పెన్షన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. త్వరలో వాటికి కూడా మేము వాటి పరిష్కారం చేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తాం. ముఖ్యంగా చూస్తే ఇక్కడ దొంగ పట్టాలతో గత ప్రభుత్వ హయాంలో అన్ని దొంగ పట్టాలు ఇచ్చారు. పట్టాలు సరిగా లేవు. ఆన్లైన్లో పట్టా ఇచ్చినట్టు చూపిస్తుంది, కానీ మాకు పట్టా ఎక్కడుందో స్థలం ఎక్కడుందో ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఆ పట్టాలో కూడా సరైన సైన్ లేదు. దీన్ని ఏం చేయాలని చెప్పేసి మహిళలందరూ కూడా వచ్చి వాపోతున్నారు. ఖచ్చితంగా కొత్త పాలసీ వచ్చిన తర్వాత ఏ పట్టాలు అయితే సక్రమంగా లేవో ఆ పట్టాలన్నీ కూడా రద్దు చేసి అప్పుడు వచ్చే కొత్త పాలసీ ప్రకారం కూడా 3 సెంట్ల స్థలాన్ని కూడా ప్రజలకు పట్టాలు ఇచ్చి ఖచ్చితంగా ఒక్క పేదవాడికి కూడా సొంత ఇల్లు లేని విధంగా తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సంకల్పించారో దాని ద్వారా అందరికీ ఇళ్ల పట్టాలు కొత్తవి ఇచ్చి దానికి ఇంటి లోన్లు కూడా ఇస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భం తెలియజేయడం అయింది. ఇక్కడ ఉన్నటువంటి మరొక ప్రధానమైనటువంటి సమస్య డోక్రా మహిళలకు సంబంధించిన ఎస్హెచ్ గ్రూప్కి సంబంధించినటువంటి ఒక పెండింగ్లో ఉండిపోయింది. దానివల్ల కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ మహిళలు సుమారు 600 గ్రూపులు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళందరూ కూడా ఏ కార్యకలాపాలు చేసుకోవాలన్నా కానీ ఆఫీసు లేక ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో అటు ఇటు కాకుండా సగం వర్కులే పూర్తి చేసి దానికి ఎలక్ట్రిఫికేషన్ కానీ అలాగే డ్రింకింగ్ వాటర్ సదుపాయం కానీ ఏది లేకుండా వాళ్ళు ఇబ్బంది పెట్టడం జరిగింది. అవన్నీ కాంట్రాక్టర్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు. దానికి రీఎస్టిమేట్ చేసి ఆ బిల్డింగ్ కూడా కంప్లీట్ చేస్తాము. అలాగే రజకులు ముఖ్యంగా ఇక్కడ కమ్యూనిటీ హాల్ లేక గత ఈ యొక్క మన భారత స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా కమ్యూనిటీ హాల్ లేక మేము ఇబ్బంది పడుతున్నాం. రజకులు వాపోతున్నారు. దానికి కూడా త్వరలో పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా చూస్తే ముస్లింస్కి షాదీఖానా లేదు మాకు ఇక్కడ. మేము మెజారిటీ పీపుల్ అంతా ఇక్కడే ఉన్నాము. ఈ హౌసింగ్ బోర్డులో షాదీఖానా లేదు, అలాగే మాకు శ్మశాన వాటికి లేదని కూడా ముస్లిమ్స్ అందరూ కూడా ఇక్కడ అర్జీలు పెట్టడం జరిగింది. దాన్ని కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుని వెళ్ళి కమిషనర్ గారితో కూడా మాట్లాడి అవకాశం ఉన్నంత మేరకు త్వరలో దాన్ని కూడా గ్రాంట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరొకటి ఇక్కడ వినాయకుడి కూడా ఒకటి పెండింగ్ ఉండిపోయింది. అటు ఇటు కాకుండా వివాదాల్లో ఉండిపోయింది. అది దాన్ని కూడా పరిష్కరిస్తాం. కృష్ణుడి గుడి దాన్ని కూడా పరిష్కరిస్తాం. వీధి లైట్ల విషయంలో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ వీధి లైట్లను కూడా రెక్టిఫై చేస్తాం. ముఖ్యంగా చూస్తే పాలచర్ల గ్రామం తాలూకు ఏదైతే కొన్ని ఇళ్ళు ఇందులో ఉండిపోయినాయి, హౌసింగ్ బోర్డులో కలిసి ఉన్నాయి. ఇటు కార్పొరేషన్ కాకుండా అటు పంచాయతీ కాకుండా మధ్యలో ఉండిపోయింది. అటు తాగునీటి సమస్య ఉంది. తక్షణంగా రేపే ఇమ్మీడియట్గా వాటిని మరమ్మతు చేసి వాళ్ళందరూ కూడా తాగునీరు అందజేస్తాం. ఇది ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జనవాణి ప్రజల దగ్గరకు వచ్చి మన ఊరు మన ఎమ్మెల్యే పల్లెబాట అనే కార్యక్రమం ద్వారా వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకునే తక్షణ పరిష్కారంగా కొన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి మిగిలినవి కూడా పరిష్కరించి ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా సమస్య వారిదైనప్పుడు పరిష్కారం మాదనే రీతిలో మేము నిరంతరం పనిచేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.